హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ లాగ్స్. అందరు ఇలా ఉన్నారండి. కలర్ఫుల్గా చూడగానే తినాలి అనిపించేలా కనిపిస్తుంది కదా. ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా? టమాటో పికిల్ అనమాట. 1 kg టమాటో పచ్చడి ఆర్డర్ వచ్చింది. అందుకే ఈ పచ్చడిని ప్రిపేర్ చేశాను. వేడి వేడి అన్నంలోకి కాస్త టమాటో పచ్చడి వేసుకొని తింటే మాత్రం ఆ టేస్టే అద్భుతంగా ఉంటుంది. మనకి టమాటో పచ్చడి రైస్లోకే కాదు, టిఫిన్స్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ వీడియో వచ్చేసి నేను చాలా వీడియోస్ కుకింగ్వి డిఫరెంట్గా వెరైటీగా చేస్తుంటారు కదా. మనం దేంట్లో ఎందుకని తగ్గాలని చెప్పేసి టమాటోస్ ఇట్లా రౌండ్గా తిప్పి ఏదో వీడియో తీద్దాం అనుకున్నా. ఎన్ని ప్రయత్నాలు చేసినా మాత్రం నాకు వీడియో తీయడానికి రాలే. కాకపోతే ఏదో ఒకటి సాధించి తీరుతాను. ఖచ్చితంగా మీ ముందుకి మంచిగా ట్రై చేసి అలా ట్రై చేస్తూ ఒకరోజు ఖచ్చితంగా నేను సాధిస్తాను. మీ ముందుకి మంచి వీడియోతో వస్తాను. అంటే డిఫరెంట్గా వీడియోస్ తీస్తూ అనమాట. ఓకేనా? నాలో ఉన్న టాలెంట్ ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటకు తీస్తాను, మీ అందరికి కూడా చూపిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎవరికైనా ఇలా పికిల్స్ కావాలి అంటే మాత్రం లేట్ చేయడం ఎందుకు, నాకు ఆర్డర్ ఇవ్వండి. నేను ఖచ్చితంగా ప్రిపేర్ చేసి పంపిస్తాను. బయట ఉన్న కాస్ట్ కంటే నేను కొంచెం తక్కువగానే ఇస్తున్నానండి. బయట కనుక్కోండి, నా దగ్గర రేట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతనే ఆర్డర్ ఇవ్వండి. ఈ వీడియో వచ్చేసి నేను రేపు మార్నింగ్ ఊరెళ్తా అనంగా తీసానమాట. మామూలు హడావిడి లేదు. ఒక పక్క ఊరికి వెళ్ళడానికి ఎంతైనా ఊరెళ్ళాలి అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా. అవన్నీ చేసుకుంటూ ఇటు పికిల్స్ రెడీ చేసి ఆ రోజే ఆర్డర్ పంపించాను వాళ్ళకి. నాకు ఒక డౌటు, ఎవరైనా నాలాగే ఉంటారా, నేను మాత్రం ఇలా ఉంటానా అని. ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా పని ఉన్నప్పుడు అది ముందుగానే కంప్లీట్ చేసేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. మనది అలా ఉండదు. హడావుడి చేయాలి అంటే ఉన్న టైం అంతా వేస్ట్ చేయాలి. కొంచెం ఇక టైం అయిపోతుందనే టైంలో హడావుడి చేస్తాను అనమాట. అలా ఉంటుంది మనతోటి. ఇక్కడ పికిల్లోకి వెళ్ళిపోయాలి చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ వెజ్ పికిల్స్ అనే కాదు, నాన్ వెజ్ పికిల్స్ కూడా మీకు ఏవి కావాలి అన్నా కానీ నేను ప్రిపేర్ చేసి పంపిస్తానండి. అలాగే స్వీట్, స్నాక్స్. ఈ వీడియోలో వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ప్రతిదానికి నేను రిప్లై ఇస్తాను మీకు. అలాగే ఇక్కడ పచ్చడి కూడా చూస్తే అర్థమవుతుంది కదా ఎంత బాగుందో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా సరే పిల్లలు హాస్టల్స్లో ఉంటుంటారు, కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇలా పికిల్స్ అయినా ఏవైనా తయారు చేసుకోవాలంటే టైం ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. నాకు యూజ్ అవుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా. అలానే వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అలానే వీడియో చూసినప్పుడు పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు చూసినా నాకు ఉపయోగం ఉండదన్నమాట. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.